జిల్లా సత్యవేడులో తిరుగుబాటు రాజకీయం మొదలైంది. టీడీపీ సస్పెండ్ ఎమ్మెల్యే ఆదిమూలం ఒకవైపు, నియోజకవర్గ పసుపు నేతలు మరోవైపు అన్నట్లు వార్ నడుస్తోంది. ప్రజల చేత ఎన్నికైన తనకు కనీసం ప్రోటోకాల్ ఇవ్వకుండా తన ఆదేశాలను పక్కన పెట్టి పార్టీ కోఆర్డినేటర్కు అధికారాలు అగ్రతాంబూలమిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు ఆయన తనయుడు జెడ్పీటీసీ సుమన్ సైతం తిరుగుబాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి మరీ నిరసన తెలిపారు. మొత్తం మీద తండ్రి కొడుకులు ఇప్పుడు రివర్స్ గేర్ వేసి ప్రభుత్వంతో పార్టీలోని కొందరితో డి అంటే డి అంటున్నారు. ఇంతకు ఈ పరిణామాలకు కారణమేంటి? ఆదిమూలంలో అగ్గికి రీజన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే. దళిత నాయకుడిగా నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నేత. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీల గుండా ప్రయాణించి తిరిగి టీడీపీలో స్థిరపడ్డారు. 2019లో వైసీపీ తరపున గెలిచి కొన్ని రోజులు పార్టీతో సఖ్యతగానే ఉన్నా ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తలెత్తిన విభేదాల వల్ల సైకిల్ ఎక్కారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని గెలుపు పొందారు. అయితే విజయం తర్వాతే అసలు కథ మొదలైంది. గెలిచిన కొంతకాలానికే పార్టీ సమన్వయకర్తలతో పొసగకపోవటం, అదే టైంలో మహిళా నాయకురాలితో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలు బయటపడటం, ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెన్షన్కి గురి కావటం చకచకా జరిగిపోయాయి. హైకోర్టులో ఇద్దరూ రాజీపడ్డ పార్టీ మాత్రం సస్పెన్షన్ని ఎత్తివేయలేదు. ఈ పరిణామాల మధ్య నియోజకవర్గంలో పార్టీ కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డి తెరపైకి రావడంతో ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదు. గతంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత పిఏ అయిన విక్రమ్తో కలిసి గ్రావెల్ దందా కొనసాగించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న శంకర్ రెడ్డిని 2 నెలల క్రితం టీడీపీ అధిష్టానం పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్గా నియమించింది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన శంకర్ రెడ్డి ఎన్నికల సమయంలో సైకిల్ పార్టీకి ఆర్థికంగా సహకరించారనే ప్రచారం ఉంది. లైంగిక ఆరోపణలతో పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్ తర్వాత నాటి నుంచి నియోజకవర్గంలో శంకర్ రెడ్డి హవా నడుస్తోంది. దీంతో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మిగతా వారి పెత్తనం ఏంటని ఆదిమూలం అనుచరులు సహించటం లేదట. శంకర్ రెడ్డి ఏకంగా వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించటం, నామినేటెడ్ పదవుల్లో వివాదాస్పద వ్యక్తులను నియమించటం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ఎమ్మెల్యేనైనా తనకు కాకుండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు అధికారులు శంకర్ రెడ్డికే ప్రోటోకాల్ ఇస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలకు తనను కాదని కోఆర్డినేటర్ను పిలుస్తున్నారంటూ ఆదిమూలం పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఉనికికి ప్రమాదమని గుర్తించిన ఎమ్మెల్యే ఆదిమూలం రివర్స్ గేర్ వేసి పోరాటం మొదలుపెట్టారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అరగంట ముందుగా వెళ్లి హాజరవుతున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కేసుల సమీక్షపై ఏర్పాటు చేసిన సభలో ఆయన రెచ్చిపోయారు. శంకర్ రెడ్డితో పాటు అధికారులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తాను రిజర్వ్డ్ ఎమ్మెల్యేను కాబట్టి చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అరగంట పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎలాంటి ప్రభుత్వ పదవి లేని వ్యక్తికి ప్రోటోకాల్ ఎలా ఇస్తారు? ఇక ముఖ్యమంత్రి ముందే తేల్చుకుంటా అంటూ సీరియస్ అయ్యారు. అదే రోజు ఆయన తనయుడు జెడ్పీటీసీ సుమన్ కూడా నారాయణవనం మండలంలో అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ కార్యాలయానికి పంపారు. వారిపై కేసు నమోదు చేయకుండా వదిలేయటంతో ఆగ్రహంతో ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి హడావిడి సృష్టించారు. పోలీసులు వచ్చి తాళం తీయించి సుమన్పై కేసులు నమోదు చేశారు. తండ్రి కొడుకులిద్దరూ పార్టీ తమపై ఉన్న సస్పెన్షన్ని ఎత్తివేయదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ రివర్స్ డ్రామాకు తెరలేపారని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా హాజరు కావడంతో పాటు అక్కడ దళితుడు కాబట్టి చిన్నచూపు చూస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించడం లేదంటూ సానుభూతిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనను రాజకీయంగా పతనం చేసేందుకు కుట్ర పన్నిన వారి వివరాలతో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి సహకరించిన వారి వద్ద డబ్బులు తీసుకున్న వివరాలు, బ్యాంకు ఖాతాలతో సహా బయటపెడతారని ఆదిమూలం అంటున్నారట. మొత్తం వివరాలతో ముందుగా సీఎంను కలిసి నియోజకవర్గ పరిస్థితులను వివరించిన తర్వాతే దళిత జెండా భుజాన వేసుకుని పోరుబాట పట్టడానికి తండ్రి కొడుకులు సిద్ధమవుతున్నారు అనేది తాజా రాజకీయ సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతిలో సమావేశమై బహిరంగంగానే ఆయనపై తిరుగుబాటు ప్రకటించారు. దళిత ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ పార్టీలో దళితులను చులకనగా చూడటం పరిపాటిగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులపై ఎమ్మెల్యే ఆదిమూలం దౌర్జన్యం చేయటం, ఎంఆర్ఓ కార్యాలయాలకు తాళం వేయటం వంటి చర్యలను అసమ్మతి నేతలు తీవ్రంగా ఖండించారు. పార్టీ ఆదిమూలంను సస్పెండ్ చేయకపోయినా ఆయన చేస్తున్న పనులే సస్పెన్షన్కి కారణమని మండిపడ్డారు. నియోజకవర్గానికి ఆదిమూలం ఎమ్మెల్యే అయినప్పటికీ అసలైన అభివృద్ధి కోసం నియోజకవర్గం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి పాటుపడుతున్నారని,
అసమ్మతి వర్గం నేతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆదిమూలం వైఎస్ఆర్సీపీ నేతలను టీడీపీలోకి చేర్చుకుని అసలైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇది కేవలం ఒక్క ఎమ్మెల్యే ఆవేదన లేక నియోజకవర్గంలో పార్టీ అంతర్గత వర్గ పోరాటమా? దళిత నాయకుడు ఆదిమూలం తిరుగుబాటు ఒకవైపు, నియోజకవర్గంలో మరికొందరు దళిత నాయకులు మరోవైపు. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు, పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుంది? ఆదిమూలం తన రివర్స్ డ్రామాతో రాజకీయంగా ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది వేచి చూడాలి.